హలో బాస్, నమస్తే. తెలంగాణల ప్రముఖ ఫోక్ సింగర్ అయిన మంగ్లీ పేరు ఇటీవల పెద్ద వివాదంలోకి వచ్చింది. 2026 ఏప్రిల్ నెలల హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన 2 విభిన్న కేసులల్లా ఈ వివాదానికి కేంద్రంగా నిలిచాయి. ఒకవైపు 10 కోట్ల మోసం ఆరోపణలు, మరోవైపు ఎక్స్క్రేషన్ దండగ ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం ఏంది అసలు పూర్తిగా అర్థమయ్యేలా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 10 కోట్ల మోసం కేసు ఏమి ఆరోపణ? 2026 ఏప్రిల్ 11న ఒక న్యాయవాది అయినటువంటి సింగపోగు సుబ్బారావు పంజాగుట్ట పోలీసులకు ఒక ఫిర్యాదు చేసిండు. ఫిర్యాదుల కొన్ని ఆరోపణల ప్రకారం మంగ్లీ, ఆమె సోదరుడు శివ మరియు మరికొందరు కలిసి ఒక సంస్థ ద్వారా ప్రజలను పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించారని ఆరోపించారు. ఆ సంస్థ పేరు గోకులనందన్ ఇన్ఫా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సుమారు 100 నుంచి 150 మంది మధ్యతరగతి ప్రజలు ఇందులో పెట్టుబడులు పెట్టారని సమాచారం ఉంది. సినిమా ఫైనాన్సింగ్, రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరుతో ప్రతి నెల 3% నుంచి 5% వరకు రిటర్న్స్ ఇస్తామని హామీ ఇచ్చారని ఆరోపణలో తెలుస్తుంది. చాలా ఎక్కువ లాభం కావడంతో చాలా మంది ఆకర్షితులయ్యారు. అసలు ఏం జరిగిందంటే, పెట్టుబడులు తీసుకున్న తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదు. మొత్తం నష్టం సుమారు 10 కోట్లని అంచనా వేస్తున్నారు. డబ్బులు అడిగితే బెదిరింపులు చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి. బెదిరింపు ఆరోపణ సుబ్బారావు చెప్పిన ప్రకారం రోడ్డు ప్రమాదం లాగా ఒక నాటకం చేసి చంపేస్తామని బెదిరించారని ఆయన ఒక కంప్లైంట్ లో చెప్పారు. మంగ్లీ కౌంటర్ కేసు ఎక్స్టోరేషన్ ఆరోపణ. ఈ ఆరోపణలను మంగ్లీ పూర్తిగా ఖండించారు. 2026 ఏప్రిల్ 12న ఆమె కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంగ్లీ ఏం చెప్పిందంటే, తాను ఎలాంటి మైక్రో ఫైనాన్స్ లేదా పెట్టుబడి వ్యాపారాలకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ ఆరోపణలను తప్పుడు మరియు తన ప్రతిష్టను దెబ్బతీయడని కొంతమంది కుట్ర చేసిరని ఆమె చెప్పింది. ఎక్స్టోరేషన్ ఆరోపణ. సుబ్బారావు తనను సంప్రదించి ఆమె మీద ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడని మంగ్లీ చెప్పింది. ఆ వీడియోలు తొలగించాలంటే 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని ఆరోపించింది. అసలు వీడియో విషయం ఏంటంటే, ఆమె సోదరుడు డబ్బులు లెక్కిస్తున్న వీడియో చూపించి అదే స్కామ్ కి సాక్ష్యంగా ఉపయోగిస్తున్నాడని బెదిరించాడని మంగ్లీ తెలిపింది. మానసిక ఒత్తిడి. ఈ ఘటన వల్ల తన కుటుంబం చాలా మానసికంగా ఇబ్బంది పడిందని, ఇది పూర్తిగా క్యారెక్టర్ అసోసినేషన్ అని పేర్కొంది. ప్రస్తుతం పోలీసు దర్యాప్తు పరిస్థితి ఏంటి? ఈ కేసులో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 10 కోట్ల మోసం కేసుపై విచారణ, పెట్టుబడిదారుల స్టేట్మెంట్ సేకరణ, డబ్బుల ట్రాన్సాక్షన్ వివరాలు పరిశీలన. నార్సింగ్ పోలీసులో ఎక్స్టోరేషన్ కేసుపై విచారణ చేపడుతున్నారు. వీడియోలు, కాల్ రికార్డింగ్లు పరిశీలన, సుబ్బారావు పాత్రపై దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇద్దరి మీద ఆరోపణలు ఉండడంతో కేసు క్లిష్టంగా మారింది. మంగ్లీ ప్రెస్ మీట్, భావోద్వేగ స్పందన. 2026 ఏప్రిల్ 15న మంగ్లీ మీడియా ముందుకు మాట్లాడింది. ఆమె చెప్పిన కొన్ని ముఖ్య విషయాలు ఏంటంటే, నేను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. నాకు ఎలాంటి తప్పు తెలియదు. ఏమైనా తప్పు ఉంటే నేను శిక్షకు సిద్ధంగా ఉన్నాను. దయచేసి సోషల్ మీడియాలో నన్ను ట్రోల్స్ చేయకండి. ఈ సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకోవడంతో ప్రజల్లో కొంచెం చర్చనీయాంశం అయ్యింది. గతంలో వచ్చిన వివాదాలు. ఈ కేసు మొదటిసారి కాదు. మంగ్లీకి గతంలో కూడా కొన్ని వివాదాలు వచ్చినాయి. బర్త్డే పార్టీ రైడ్. జూన్ 2025న చేవెల దగ్గరలోని ఒక రిసార్ట్ లో పార్టీ చేస్తున్న మంగ్లీ పోలీసుల రైడ్ లో అనుమతి లేకుండా ఈవెంట్, భారీ శబ్దం, మద్యం వినియోగం చేసిందని ఆరోపణలు వచ్చింది. సర్కే చున్నార్ పాట వివాదం కూడా వచ్చింది. కేడి ది డెవిల్ సినిమాలోని ఓ పాట పాడిన ఆమె ఆ లిరిక్స్ పై ప్రజలు ఆగ్రహం చేశారు. ఆ తర్వాత మంగ్లీ క్షమాపణలు కూడా చెప్పింది. అసలు నిజం ఏమిటి? ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏమిటంటే, అసలు ఎవరు నిజం చెప్తున్నారు? 2 పక్షాలు పరస్పరం ఆరోపణలు చేస్తున్నా, పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నా, కోర్టు తీర్పు ఇంకా రావాల్సి ఉంది. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీడియా వార్తలు ఆరోపణలకు మాత్రమే. అసలు ప్రజల స్పందన ఎలా ఉంది? సోషల్ మీడియాలో కొందరు మంగ్లీని సపోర్ట్ చేస్తున్నారు, మరి కొందరేమో విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాలని అంటున్నారు. ఫ్యాన్స్ నుంచి ఆమె మంచి వ్యక్తి అనే చెప్తున్నారు. నిజం బయటకు రావాలనే కోరేవారు మాత్రం కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కేసు ఎందుకు ముఖ్యమైనది అంటే, ఈ కేసు సాధారణం కాదు. ఎందుకంటే సెలబ్రిటీ పేరు ఉంది, పెద్ద మొత్తంలో డబ్బు ఉంది, 2 విభిన్న కథలు ఉన్నాయి, ప్రజలకు ఒక పాఠం కూడా. అధిక లాభాల హామీలు ఉన్న స్కీమ్లపై జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఎవ్వరూ నమ్మొద్దు. ముందు అసలు నిజం ఏందని తెలుసుకోవాలి. మొత్తంగా చూస్తే మంగ్లీ వివాదం 2 కోణాల్లో ఉంది. ఒకటి 10 కోట్ల పెట్టుబడి మోసం ఆరోపణ, ఒకటి 10 లక్షల ఎక్స్టోరేషన్ ఆరోపణ. ఇద్దరు ఒకరిపై ఒకరు కేసులు పెట్టడంతో ఈ విషయం క్లిష్టంగా మారింది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజం బయటపడడానికి కొంత సమయం పడుతుంది. ఈ ఆరోపణలు ఎంతవరకు నిజం అనేది మనం కూడా కొన్ని రోజుల వరకు వేచి చూడాలి. మరి ఈ వార్తపై మీ ఒపీనియన్ ఏంటో మా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా 70mm పోస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.